హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇట్స్ ఎపిసోడ్ 3. నేను ఛాన్స్ దొరికినప్పుడు అలా షూట్ చేస్తాను ఎపిసోడ్స్. సో ఇవాళ మా బేబీ మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకుని అందుకే షూట్ చేస్తున్నా. సో డోంట్ మైండ్ మై hair and dress. So let's get into the important stuff. So coming to next bathing. సో బేసిక్గా బాతింగ్ ఆంటీ వాళ్ళతో చెప్పిస్తారు కదా న్యూ బార్న్స్తోని. ఐ డెంట్ గో టు దెమ్ బికాస్ దే వర్ ఎక్స్పెన్సివ్, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఫస్ట్ 21 days మా మమ్మీ వచ్చింది అండ్ ఐ లెర్న్డ్ హౌ టు మసాజ్ ఏ బేబీ ఫ్రమ్ మై మదర్. సో మా మమ్మీ చూపించింది ఇట్లా మసాజ్ చేయాలని. సో ఐ ఫాలోడ్ హర్ ఇన్స్ట్రక్షన్స్. సో అట్లా నేర్చుకున్నా నేను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేసెస్ అండ్ అఫోర్డబుల్ పర్చేసెస్ అని చెప్పొచ్చు. 700 రూపీస్తోని నేను ఫస్ట్ ట్రైలో బేబీ బాతింగ్ చైర్ కొన్నాను. లవ్లాప్ వాళ్ళది. ఎక్సలెంట్ క్వాలిటీ. అసలు నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 10+ months వచ్చింది. మనిషి ఇట్లా పట్టుకొని నడిచే స్టేజ్ వరకు వచ్చింది. మనిషి డిపెండెంట్ అంటే ఇట్లా పట్టుకొని నిల్చొని ఆ స్టేజ్ కాకుండా తను ఓన్గా నిల్చొని వాక్ చేసే స్టేజ్లో నేను బేబీ చైర్ ఆపేసిన. లిటరల్గా బేబీ చైర్ ఓన్లీ 9 kgs వరకే. బియాండ్ దట్ వీ షుడెంట్ యూస్, బట్ నేను యూజ్ చేసిన. సో దట్స్ అంత క్వాలిటీగా ఉంది ఆ చైర్. సో ఏమంటారు, వర్త్ ద మనీ. ఆ 5,000 రూపీస్ మంత్లీ పెట్టే కంటే 700 రూపీస్ పెట్టి మీ బేబీకి మీరే పోసుకోండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ మీ బేబీకి మీకు అటాచ్మెంట్ పెరుగుతుంది. మా బేబీ, నా పాప మనిషి ఒక్కరోజు కూడా ఏడవలేదు బేబీ చైర్లో కూర్చోబెట్టి స్నానం పోస్తే. షీ ఎంజాయ్డ్ ఎ లాట్. నిల్చొని పోసినప్పటి నుంచే ఏడుస్తుంది. దాట్ టు ఓన్లీ ఫర్ ఫేస్. నేను బాగా ఇట్లా గట్టిగా రుద్దాను, నార్మల్ బాత్లా చేపిస్తా. అండ్ మసాజ్ కూడా బాగా గట్టిగా లాగను, నార్మల్గా మసాజ్ చేస్తా, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. I hope you are liking this series. New moms, this is for you. So bye bye guys.